తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన పార్టీ, స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన పార్టీ, ఎన్నో సంక్షోభాలు, మరెన్నో వివాదాలు, వెన్నుపోటు రాజకీయాలతో 34 పడిలోకి అడుగుపెట్టింది టీడీపీ. అన్న ఎన్టీ రామారావు పెట్టినప్పటి పార్టీకి ఇప్పుడున్న పార్టీకి తేడా ఏంటి? అప్పటి నాయకత్వానికి ఇప్పుడున్న నాయకత్వానికి అసలు పోలిక ఉందా? టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. 1982 మార్చి 29వ తేదీన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కూడు గుడ్డ నీడ నినాదంతో పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ 1983లో అధికారం చేజిక్కించుకున్నారు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్ 1984లో ఆగస్టు సంక్షోభంతో పదవిని కోల్పోయారు. ఏమాత్రం తుణుకు బెణుకు లేకుండా ధైర్యంగా ఎన్నికలకు వెళ్లిన మహానటుడు 1984లో మళ్లీ విజయాన్ని దక్కించుకున్నారు. చంద్రబాబు నాయుడు రాకతో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు మారిపోయాయి. 1995లో పిల్లనిచ్చిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పక్కకు పెట్టి వైస్రాయ్ హోటల్లో ముందు ఎన్టీఆర్పై చెప్పులు వేయించారు. సభలో మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వకుండా అవమానపరిచిన ఘనుడు బాబు. మద్యపాన నిషేధం, కిలో ₹2 బియ్యం, రైతాంగానికి ₹50 విద్యుత్ వంటి అన్నగారు ప్రవేశపెట్టిన ఒక్కో పథకానికి తూట్లు పొడిచారు. వ్యవసాయం దండగంటూ రైతు ఆత్మహత్యలకు కారణమయ్యారు. సంక్షేమ పథకాలను నీరుగార్చిన చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రజలను సోమరిపోతులను చేస్తాయని ప్రచారం చేశారు. అన్నగారు విద్యావంతులకు టికెట్లు ఇస్తే చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు సీట్లు కేటాయించిన ఘనతను దక్కించుకున్నారు. అన్నగారు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటితే తన స్వార్థం కోసం ఢిల్లీ పెద్దల ముందు అదే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు బాబు. కేసుల మాఫీ కోసం చీకట్లో చిదంబరాన్ని కలవడం, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని అవిశ్వాసం నుంచి గట్టెక్కించడం వంటి రికార్డులు ఆయన సొంతం. కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పార్టీని స్థాపించిన టీడీపీలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని విప్పు జారీ చేయడం పార్టీలోని విమర్శలకు తావుతీసింది. ఇచ్చిన హామీలను ఎన్టీఆర్ నిలబెట్టుకుంటే చంద్రబాబు మాత్రం అమలు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారు. రుణమాఫీ, డ్వాక్రా, నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం పేరుతో నిండా ముంచారు. తెలుగువారి ఆత్మ గౌరవమని ఎన్టీఆర్ శపథం చేస్తే ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బాబు. విభజన హామీలు, న్యాయంగా రావలసిన నిధులు విడుదల చేయకుండా కేంద్రం ముందు మోకరిల్లుతున్నారు చంద్రబాబు. తన స్వార్థం కోసం తెలంగాణలో పార్టీని భూస్థాపితం చేశారు. పార్టీ మారిన వారిని పదవులకు రాజీనామాలు చేయించి చేర్చుకోవాలని ఎన్టీఆర్ పాటించిన మూల సిద్ధాంతానికి తిరోధకాలిచ్చారు. ₹1 అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పై కపట ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు ఏనాడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయలేదనే అసంతృప్తి సొంత పార్టీ నేతల్లోనే ఉంది. కేవలం ఎన్టీఆర్ వర్ధంతి జయంతులకు మాత్రమే పూలమాలలు వేసి చేతులు దులుపుకుంటున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ పారదర్శకంగా పాలన చేస్తే ఈయన మాత్రం అవినీతితో పాలన చేస్తున్నారు.